అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో తాడిపత్రి నీరుగప్పిన నిప్పులా మారింది. అయితే పరిస్థితులను అదుపులోకి తీసుకొని రావడానికి పోలీసులు ప్రత్యేక బలగాలతో రంగంలోకి దిగారు. మరోవైపు స్వయంగా రంగంలోకి దిగారు జిల్లా ఎస్పీ జగదీష్. నిన్న రాత్రి నుంచి తాడిపత్రిలోనే మకాం వేసి డీఎస్పీ సీఐలతో సమీక్షిస్తున్నారు. నిన్నటి దాడి ఘటనను స్వయంగా పరిశీలించిన ఎస్పీ వైసీపీ నేత మురళీ ఇంటిని కూడా పరిశీలించారు. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక అనంతపురంలోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. గతంలో నా అన్నను చంపారు, ఇప్పుడు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. అయితే గొడవ జరిగిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో లేరు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఘటనపై స్పందించలేదు. ఇక అనంతపురంలో తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. దీంతో తాడిపత్రి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో కొంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల నుంచి కొంత ప్రశాంతత కనిపిస్తున్నప్పటికీ అయితే తాడిపత్రి మొత్తం అంతా కూడా పోలీసులు హై అలర్ట్ పెట్టారు. ప్రస్తుతానికి పోలీసు బృందాలు తాడిపత్రిలోనే ఉన్నాయి. ప్రత్యేకించి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కూడా నిన్నటి నుంచినే అక్కడ మకాం వేశారు. రాత్రి నుంచి కూడా తాడిపత్రిలో ఎప్పటికప్పుడు పరిస్థితులని ఆయన సమీక్షిస్తున్నారు. ప్రధానంగా దాడి జరిగినటువంటి కందిగోపుల మురళి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ మురళి ఇంటి దగ్గర, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర, తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టారు. అక్కడ పోలీస్ ఫోర్స్ ను కూడా ప్రస్తుతం తాడిపత్రిలోనే ఉంచారు. ఏ క్షణమైనా సరే ఏదైనా జరగవచ్చు అని పోలీసులు ముందస్తుగానే తాడిపత్రి పట్టణంలో పోలీసు బలగాలను అయితే ప్రస్తుతం సిద్ధం చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి గొడవ వచ్చినా కూడా పోలీసులు దాన్ని సద్దుమనిపి చేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. మరి ప్రస్తుతానికైతే కొంత తాడిపత్రి కొంత అదుపు, శాంతి భద్రతలు కొంత అదుపులోనే ఉన్నాయని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన దాని నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి అందుబాటులో లేరు. అనారోగ్య కారణాల రీత్యా వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతానికి ఈ గొడవకంతా కారణం అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. కందిగోపుల మురళి ఇంట్లోకి వెళ్లి దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి బయట ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా విధ్వంసానికి పాల్పడినట్లుగా కూడా అక్కడ వాతావరణం ఉంది. దీనిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు, వారు ఎవరు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే కందిగోపుల మురళి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపైన విచారణ చేసి ఎంతమంది దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే పోలీస్ బలగాలు అయితే ప్రస్తుతం తాడిపత్రిలోనే ఉంటూ తాడిపత్రిలోనే ఎస్పీ కూడా ప్రస్తుతం మకాం వేసిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి.